హాయ్ ఫ్రెండ్స్, ఈ 2007లో జరిగిన ఆయేష్ మీరా ఫార్మసీ స్టూడెంట్ ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేయటం జరిగింది. మైనర్ గర్ల్, 17 years అనుకుంటాను. సో ఆ కేసు మనకు పోలీసులు అందరూ మనకు సిఐడి కూడా, సిబిఐ వీళ్ళంతా మరి సిబిఐ అందరూ మరి ఏదైతే సిబిఐ కోర్టు ఫైనల్గా ఈరోజు ఆ అమ్మాయి అస్థికలను వాళ్ళ తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేశారు. నేరస్తుడు ఎవరో తెలియలేదు. ఇది అంటే 18 సంవత్సరాలు సాగిన ఈ కేసులో బిగినింగ్లో సత్యం బాబు అని ఒక డైలీ వేజ్ వర్కర్ అతన్ని చాలా కాలం వేధించారు. సో అతను కూడా ఈరోజు చెప్తున్నాడు, నేనేదో మొబైల్ పనిచేస్తున్న చోట మొబైల్ పడిపోయింది, దాని గురించి నేను కంప్లైంట్ చేయడానికి పోతే నన్ను ఇరికిచ్చేసి నన్ను నానా హింసలు పెట్టి, నువ్వు కేసు ఒప్పుకోకపోతే నిన్ను మీ అమ్మను మీ చెల్లిని చంపుతావు ఇలా. సో ఇది ఈ రకమైన పోలీసు వ్యవస్థ పేదల పట్ల మనకు ఎవరైతే నిస్సాయులు ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసేసి వాళ్ళను అల్టిమేట్గా వాళ్ళు శిక్షింపబడుతున్నారు. ఎవరైతే ఈ నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇది దేశంలో ఎప్పుడు మారుతుందో చూడాలి. బట్ ఆయేషా మీరా కేసులో మాత్రం ఆ అమ్మాయికి తీరని అన్యాయం జరిగింది. థ్యాంక్ యూ.